హలో మా ఈరోజు మనం ఇమిటేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇమిటేషన్ అంటే అనుకరణ. మనందరం చిన్నప్పటి నుంచి ఇమిటేషన్ ద్వారానే చాలా విషయాలు నేర్చుకుంటాం, ఇంక్లూడింగ్ లాంగ్వేజ్. సో బట్ లాంగ్వేజ్ లెర్నింగ్లో ఇమిటేషన్ ఒకటే సరిపోదు. ఒక ఇన్నేట్ ఎబిలిటీ అంటే సహజ సిద్ధమైన, అదే మన బయోలాజికల్ గా బ్రెయిన్ లో ఏదో ఒకటి ఉంటది, దానివల్ల కూడా నేర్చుకుంటామని నామ్ చామ్స్కీ అనేటోడు లింగ్విస్ట్, ఈజ్ అ లింగ్విస్ట్, ఆర్గ్యూ చేస్తాడు అనమాట. అంటే వాట్ హీ సేస్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం యాజ్ అ కిడ్ ఓన్లీ ఇమిటేషన్ మీదనే డిపెండ్ అయితే ఏ వర్డ్స్ ఏ సెంటెన్సెస్ వింటామో అవే వాడాలి. కానీ మనం విన్న వాటికంటే వేరే స్ట్రక్చర్ ఉన్న సెంటెన్సెస్ కూడా వాడగలుగుతాం అప్పుడప్పుడు. సో అది ముందు నుంచే మన బ్రెయిన్ లో ఉంది అని ఆర్గ్యూ చేస్తాడు నామ్ చామ్స్కీ. మనకి ఓన్ గా సెంటెన్సెస్, వర్డ్స్, కాంటెక్ట్స్ ఇలాంటివి అర్థం కానంత వరకు ఇమిటేట్ చేస్తూ ఉంటాం మనం. ఆ తర్వాత మన ఓన్ గా మనమే ఫామ్ చేసుకుంటాం స్ట్రక్చర్స్ కానీ, సెంటెన్సెస్ కానీ, వర్డ్స్ ఏ కాంటెక్స్ట్ లో వాడాలి అవన్నీ మనకు వచ్చేస్తాయి. మొన్న చెప్పినట్టు మనం క్రికెట్ కూడా ఆడతాం కదా, అది కూడా బౌలర్. చిన్నప్పుడు కోచింగ్ ఎప్పుడు పోలే మనం, పెద్ద అయినాక 2 years పోయినాం. బట్ మన ఇష్టం మధ్యలోనే యాజ్ యూజువల్. సో అదే, ఇంకా కోచింగ్ కి వెళ్ళలేదు, వెళ్ళే వీలు లేదు, ఏం లేకుండే అప్పుడు. బట్ బౌలింగ్ ఎట్లా నేర్చుకుంటాం అప్పుడు? ఎగ్జాక్ట్లీ సేమ్ ఇమిటేషనే. క్రికెట్ ఇంట్రెస్ట్ ఉండి బౌలింగ్ ఇష్టం ఉంటే మీరు కూడా ఎప్పుడొకప్పుడు బౌలింగ్ యాక్షన్స్ ఇమిటేట్ చేసి ఉంటారు. మోస్ట్లీ ఆల్ ఆఫ్ అస్ విల్ డూ. నేను కూడా చేసిన. ముందు జహీర్ ఖాన్, తర్వాత బ్రెట్లీ, ఆ తర్వాత డేల్ స్టేన్, జేమ్స్ ఆండర్సన్, ఇలా కరెంట్ మా అందరినీ కవర్ చేసేసినాం. అప్పట్లో డెడికేషన్ అట్లుండేది మనది. ఎవడో ఒకడు బాగా చేస్తాడు, స్వింగ్ బాగా చేస్తాడు, ఎక్కువ వికెట్లు తీస్తాడు ఆ ముందు రోజు కానీ ఆ రోజు కానీ. అట్లా చేసినవాడు బౌలింగ్ యాక్షన్ వేసేస్తాం రోజు. అలా ఇమిటేట్ చేస్తున్నప్పుడు బై ఛాన్స్ ఏదో ఒక యాక్షన్ లో 2-3 వికెట్లు వచ్చేస్తే చాలు, ఇంకా ఆ యాక్షన్ వదలం, వేస్తూనే ఉంటాం. మళ్ళీ ఎప్పుడో ఒకసారి అదే యాక్షన్లు బ్యాట్స్మెన్ చేత కొట్టించేసుకుంటే అప్పుడు వేరే దానికి షిఫ్ట్ అయిపోతాం అనుకో. అలా ఒకరి తర్వాత ఒకరు ఎంతో కొంత పర్ఫెక్ట్ గా కాకపోయినా ఇమిటేట్ చేస్తుండే అందరినీ. మా ఫ్రెండ్స్ కూడా ఇమిటేట్ చేస్తుండే, బట్ వాళ్ళు ఎక్కువ చేయకపోతుండే. ఎవరు బౌలింగ్ యాక్షన్ ఆడికి ఫిక్స్ ఉండే. మొన్న అట్లా పొద్దున్నే లేచి గ్రౌండ్కి పోయినప్పుడు ఏదో సడన్ గా ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ అట్లా ఆలోచిస్తుంటే ఒక రియలైజేషన్ వచ్చింది. ఎన్ని ఇయర్స్ ఇట్లా ఇమిటేట్ చేసి నా బౌలింగ్ యాక్షనే మర్చిపోయినామా నేను. అసలు నాకు బౌలింగ్ యాక్షనే లేదేమమ్మా. నేర్చుకున్నదే బౌలింగ్ యాక్షన్ లో ఇమిటేట్ చేసైతే నా యాక్షన్ ఎడికెళ్ళి వస్తుందా? దట్ ఈస్ వెన్ సంథింగ్ హిట్ మై హార్డ్. వెన్ యూ కీప్ ఇమిటేటింగ్ సమ్వన్, యూ విల్ లూజ్ సంథింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎవరినొకరిని అనుకరించుకుంటూ పోతే నీ సొంత వ్యక్తిత్వం కోల్పోతామా. ఈ చిన్న బౌలింగ్ యాక్షన్ విషయంలోనే ఇమిటేషన్ వల్ల నా బౌలింగ్ యాక్షన్ ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు. అలాంటిది మనలో చాలా మంది, కొంతమంది జీవితాలని ఇమిటేట్ చేస్తూ బతికేస్తూ ఉంటామా. ఇష్టం వల్ల కాకపోయి ఉండొచ్చు, తెలియకనో అయి ఉండొచ్చు, ఎవరో ఒకరు మనం ఏదో రుద్దడం వలన కూడా అయి ఉండొచ్చు. బట్ ఇమిటేట్ చేస్తూ బతికేస్తుండం. ఎవడో ఏదో చేసిండంట, దానివల్ల ఇంత సో కాల్డ్ సక్సెస్ అయ్యిండంట, నువ్వు కూడా అట్లనే చేస్తే వాళ్ళకనే సక్సెస్ అవుతావు, వాళ్ళనే చెయ్యి అని మన బ్రెయిన్ లేకపోతే చుట్టూన్నోళ్ళు ఎవడో ఒకడు చెప్తూ ఉంటారు. అండ్ చాలా మంది వింటారు కూడా ఇవన్నీ. ఆ మాటలు విని ఇమిటేట్ చేస్తే నీ ఐడెంటిటీ నీకు ఉంటుందమ్మా. వాడెవడోలానే అవుతావు మా, నువ్వు కూడా వాడిలానే నువ్వుంటే ఇంకా నువ్వెందుకు మావా? వాడు ఆల్రెడీ ఉన్నాడు కదా. నీ పర్పస్ ఏంది? నీ యూనిక్నెస్ ఏంది అక్కడ? ఇమిటేషన్ ఈజ్ ఆల్వేస్ రాంగ్.
అని నేను చెప్పను, అని ఎక్స్ట్రీమ్స్లో నేనేమి ఉండను. ఇమిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను బౌలింగ్ నేర్చుకున్నా అంటే ఇమిటేషన్ వల్లనే కదా, బట్ అది నేర్చుకోవడం వరకే ఉంచాలి మామ. ఇమిటేషన్ వల్ల నేర్చుకొని తర్వాత నీది నువ్వు ఓన్గా ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు చామ్స్కి చెప్పినట్టు వర్డ్స్, సెంటెన్సెస్ అవన్నీ ఇమిటేట్ చేస్తూ నేర్చుకుంటావు, తర్వాత కాంటెక్స్ట్ బట్టి నీ అంతటి నువ్వు ఓన్గా ఫామ్ చేసుకోవాలి. అట్లనే ఇది కూడా ఇమిటేషన్ చేయకుండా ఓన్గా ఫిగర్ అవుట్ చేసుకోవడం ఈజ్ రిస్కీ. నీకు తెలియదు తర్వాత ఏమవుతుంది, ఈ డెఫినేషన్ల ప్రకారం సక్సెస్ అవుతావో ఫెయిల్ అవుతావో నీకు తెలియదు. అదే ఇమిటేషన్ అయితే ఈజీ, దీని తర్వాత ఇది, దాని తర్వాత ఇది అని ముందు తెలుసు. నలుగురు డిఫైన్ చేసిన సక్సెస్కి దగ్గరగా పోతావేమో, కానీ అందరిలానే మిగిలిపోతావు. అది నా వ్యూ మస్ట్ చూస్ ఎట్లుండాలనేది. ఇప్పుడు ఈ వీడియోలు కూడా ఎంతో కొంత ఇమిటేషనే, కాపీ కూడా అయి ఉండొచ్చు, కానీ నేర్చుకోవడానికే. తర్వాత పోన్ ఫిగర్ అవుట్ చేసుకుందాం ఎట్లుంటది ఏంది అనేది. అంతేమో ఏదో ఒక థాట్ వచ్చింది, దాన్ని పట్టుకొని సొల్లు ఆగేసిన ఎంతసేపు. విన్నర్ ఓపిక్గా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి ఏదో ఒక థాట్ను ఫీలింగ్ను పట్టుకొని కలుద్దాం. బాయ్ మా.